ఇప్పుడు అమ్మఒడి స్వామి గారు చెప్పేది ఏంటంటే యేసు అనే 2 అక్షరాలు ఉండాలి. యాకు ఏత్వం దీర్ఘము సాకు కొమ్ము యేసు అని కనపడాలి మాకు, అప్పుడు యేసు ఉన్నట్టట. అవును, అక్షరాలు అక్కడ యేసు అనే అక్షరమే ఉండాల్సి ఉంటే గనక ఇక దాన్ని చూడడానికి ప్రత్యేకంగా కన్నులు ఎందుకండి? వాళ్ళు చదివిన వాడు ఎవడైనా చదువుతాడు యేసు అనే మాట. పై పొరలలో ఉండదు, లోపల ఉంటుంది ఆ భావం. కాబట్టి మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆ మాట కూడా అంటాడు, చదివి చూపిస్తాను నేను. ఏమన్నారు? కన్నులున్న వారే దీన్ని చూడగలరు, చూపు మందగించిన వారు కానలేరు. మేధావి అయిన పుత్రుడు మాత్రమే వీరిని గ్రహించగలడు. వీరన్నిటిని గ్రహించిన వాడే తండ్రులకు తండ్రి యగును. కొంతమందిని ఆత్మలను రక్షించిన వాడు ఆత్మీయ తండ్రి. అలాగ అనేక ఆత్మలను రక్షించగలిగిన తండ్రులను కన్న ఇంకొక తండ్రి ఉన్నాడు, వాడు మేధావి అయిన పుత్రుడు. వాడు నేనే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను అనేక మంది రక్షణలోకి నడిపించాను. నేను రక్షణలోకి నడిపించిన వాళ్ళు అనేక మందికి ఆత్మీయ తండ్రులు అయినారు. తండ్రులకు తండ్రి నేను. ఏమండి, క్లారిటీ లేదంట చూడు. వీటన్నిటిని గ్రహించిన వాడే తండ్రులకు తండ్రి అగును. ఏకకాలములో ఒకని ముందు భార్య గాను, ఇంకొకరి ముందు భర్త గాను, ఒకని ముందు స్త్రీ గాను, ఒకని ముందు పురుషుడు గాను. స్త్రీ అంటే విధేయత స్థానం, పురుషుడు అంటే అధికారము చేసే స్థానం. ఈ 2 ఏకకాలం ముందు ప్రదర్శించేవాడు వెలుగు కిరణమై ఉన్నాడు. దీన్ని చూడగలిగిన వాడని కాబట్టి నేను అనేక మంది తండ్రులకు తండ్రినైనాను. ఇది వేదము నెరవేరింది, ఇది వేదార్థం. దేవుని బిడలారా, సరే 18 భూలోకమున ఉన్న అగ్నిని, ఊర్ధ్వలోకములో ఉన్న సూర్యుని భూలోకమున ఉన్న అగ్నియుక్తముగా ఎవరు ఉపాసింతురో వారే మేధావి వంటి ఆచరణ కలవారు. ఇవి చెప్పిన వాడెవడు? అలౌకికమగు మనసు ఎక్కడ పుట్టినది అని చెబుతూ ఈ ఋగ్వేదములో 37వ మంత్రము చదువుతున్న 164వ సూక్తము 37వ మంత్రం కీలకం. హనిబాబు చాలా జాగ్రత్తగా తీసుకొని ఆయన ఇది మంచిగా జూమ్ చేసి క్లారిటీ నువ్వు ఇచ్చిన తర్వాత నేను చదువుతా. నేను ఉన్నానో లేదో నాకు తెలియదు. ఇది దీర్ఘతముని సాక్ష్యము. నేను ఉన్నాను. మీరు అబ్బులు గారు, మీరు మీకు క్లారిటీగా కనబడితే మీరే చదవండి, నాకు అందించండి. నేను ఉన్నానో లేనో నాకు తెలియదు, నేను మూఢుడను, చిత్తమును కప్పి ఉంచినాను, జ్ఞానపు ప్రథమ కిరణము నాలో వెలిగినప్పుడు వాక్య అర్థము గ్రహించగలను. మహర్షి చెబుతున్నాడు, నాకు వాక్యమే తెలిసింది కానీ వాక్యములో గూఢార్థము తెలియలేదు. ఏవి తెలియని మూఢున్నైపోయారు. అన్ని వాక్యాలే కనబడుతున్నాయి. అందరికీ బాత్ మే నహీ దేఖ్ సక్ రహా హూ. లోపల ఉన్నటువంటి గహరీ బాత్, లోతైన విషయం, డీపర్ ఇష్యూ ఇన్ ద వర్డ్. జ్ఞానపు కిరణము నాలో వెలిగితే అప్పుడు నేను వాక్య అర్థము గ్రహించగలను. జ్ఞాననేత్రము మనలో వెలుగక ముందు అక్షరాలు కనబడతాయి. జ్ఞాననేత్రం మనలో వెలిగించబడ్డప్పుడు అక్షరములలోని గూఢార్థము తెలుస్తుంది. దానినే యౌగికార్థం అన్నారు, దానినే ఆత్మరూపకముగా చెప్పిన సత్య ప్రత్యక్షత అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను చెబుతున్నాను, యేసు అనే 2 అక్షరాలు వేదములో ఉన్నాయని ఎవ్వరూ చెప్పలేదు. నేను చెప్పలేదు,
గుండాబత్తిని దేవదానం గారు చెప్పలేదు, పండిత ఫ్రాన్సిస్ గారు చెప్పలేదు, పరవస్తు సూర్యనారాయణ గారు చెప్పలేదు, కేశవ చంద్రసేన్ గారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. యేసు 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 అనే యకారము, ఎత్వము, దీర్ఘము, సాకు, కొమ్ము అనే 2 అక్షరాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పలేదు. గురువు గారు మీకు వందనాలు, మీకు నమస్కారాలు సభాముఖంగా చెల్లిస్తూ ఉన్నాం. అమ్మఒడి స్వామి గారు మీరు ఎలాగ ఇప్పుడు వింటున్నారు, లేక మునుముందు వింటారు నాకు తెలుసు, మీకు నమస్కారాలు. యేసు అనే అక్షరాలు లేవండి, ఉన్నాయని మేము చెప్పట్లేదు. అలా చెబితే మా సంఘాలు మాత్రం ఎలాగ వింటారు? ఏంటంటే ఓఫీర్ గారు చత్వారం వస్తే కళ్ళజోడన పెట్టుకోండి, యేసు అనే అక్షరాలు ఎక్కడున్నాయండి వేదంలో అడగరు మా వాళ్ళు. ఒక్కనాటికి కలలో కూడా మేము అలాగ అనుకోలేదు, భావించలేదు, చెప్పలేదు. మీరు అట్లాంటి మాటలు చెప్పకండి దయచేసి. యేసు అనే మాట అది సంస్కృత మాట కాదు, ఇక్కడ లేదు కనుక యేసు లేడు. యేసు అనే 2 అక్షరాలు లేవు, కానీ యేసు అనే 2 అక్షరాలతో పిలువబడుచున్న ఒక చారిత్రక పురుషునికి ఉన్న లక్షణాలు, పోలికలు కలిగిన ఒకడు వేద గ్రంథపు పుటలలో దర్శనమిస్తున్నాడు. ఇది మేము చెప్పిన విషయం. పోలికలను గూర్చి మాట్లాడుతున్నాం. యేసు అనే 2 అక్షరాలు ఉన్నాయని కాదు మేము చెప్పేది. యేసు అనే అక్షరాలు లేవు. అది ఉంటే అది మీరెందుకు మరి కాదంటారు? మీరు కాదనే అవకాశం లేదుగా. చారిత్రక పురుషుడు ఒకడు ఉన్నాడు యేసు అనేవాడు. ఆయనలో ఏమేమి లక్షణాలు ఉన్నాయో, ఏమేమి కార్యాలు జరిగినాయో అవన్నీ తూచా తప్పకుండా డిటో, మక్కికి మక్కి అన్నట్టు జరిగిన మరొక మహాపురుషుడు వేదములలో కనపడుచున్నాడు. వేదములో కనబడుచున్నాడు. మీరు పీఠాధిపతులందరూ వచ్చి మన మతానికి ద్రోహం జరుగుతోంది, మతాన్ని రక్షించుకుందామని స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. మీ అంతటి మహానుభావులు, వేద పండితులు, సకల శాస్త్ర పారంగతులు, ధర్మ పరిరక్షణ నిబద్ధులు, దేశమాత గౌరవాన్ని కాపాడడానికి కంకణబద్ధులు, నిజాయితీ నీతి నియమము కలిగినటువంటి సత్యమును ప్రేమించేటటువంటి సజ్జనులు, యోగి పుంగవులు, యోగ విద్య నేర్చినటువంటి ఉత్తములు మీరు చేయవలసిన పని ఏంటంటే ధర్మానికి అపచారం వచ్చింది అని స్టేట్మెంట్లు ఇవ్వడం. ఎనీ ఫెలో ఆన్ ద రోడ్ ఆల్సో విల్ గివ్ ద సేమ్ స్టేట్మెంట్. దానికి మఠాధిపతి, పీఠాధిపతి అక్కర్లేదు. మీరు మహానుభావులు అందరూ కలిసి దయచేసి దేశానికి ఓ సేవ చేయండి, మాకు కూడా ఒక సహాయం చేయండి. ఏంటంటే యేసు వంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఒకడు వేదముల్లో దర్శనమిస్తున్నాడంటూ ఆయన ఎత్తి చూపినటువంటి శ్లోకములు వేదములలో లేనే లేవు అని నిరూపించేసేయండి. అప్పుడు యేసును గూర్చి వేదాల్లో లేదు అనే సంగతి మేము ఒప్పుకుంటాం. అలా మీరు చేయనంత వరకు మాకు యేసు అనే 2 అక్షరాలతో నిమిత్తం కాదు, ఆ వ్యక్తిత్వముతో సంబంధం, ఆయన చేసిన యజ్ఞముతో సంబంధం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే వేదములో కూడా ఒకడు ఉన్నాడు, అతని పేరు సూర్యుడట. మహాసూర్యుడట, మళ్ళీ మామూలు సూర్యుడు కాదు. ఆయన పుట్టింది ఎక్కడంటే భువనము యొక్క నాభియందు పుట్టినాడట. మతాచార్యులు, ధర్మ ప్రచారకులు వచ్చి దయచేసి స్టూడియోకి వచ్చి ఒట్టి స్టేట్మెంట్ చేసిపోకండి. శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయము 60వ మంత్రము ప్రకారం భూమి యొక్క నడి మధ్య భాగములో పుట్టిన మహాసూర్యుడు ఎవడో చెప్పాల. పీఠాధిపతులు చేయాల్సిన పని అది. వేదంలో లేదు, ఏమి లేదని వారు ఎనీ ఫెలో ఆన్ ద రోడ్ విల్ సే దాట్. దానికి నీలాంటి గొప్ప మనిషి ఎందుకు? భూమి యొక్క నడి మధ్య భాగములో మహాసూర్యుడు పుట్టినాడు. సూర్యుడేమో అగ్నిగోళం,
అసలు అక్కడి నుంచి చూడు, కొంచెం ఒక మైల్ దూరం దగ్గర దాకా మనకు వస్తేనే భూమి మాడి మసిబొగ్గు అయిపోతుంది, జీవజాలం అంతరిస్తుంది. ఈ మట్టి మీద నుండి ఆ మహాగ్నిగోళం పుట్టడం ఏంటి? ఎవడో ఒక మనిషి పుట్టాడు, ఆయన పేరు సూర్యుడు అంటోంది వేదం. ఆయన పుట్టినటువంటి దేశం భూలోకానికి నడి సెంటర్లో ఉంది. ఇప్పుడు మీరు ప్రపంచ పటం తీసుకుంటే సెంటర్లో ఉన్నటువంటి దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో పుట్టిన యేసును బైబిల్ సూర్యుడు అని పిలుస్తోంది. నీతి సూర్యుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా.